హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి. వీళ్ళు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. సొరకాయ గారెలు, సొరకాయ బుల్లెట్లు చేశానండి. మీకు ప్రాసెస్ విధానం చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక సొరకాయని తీసుకొచ్చి పొట్టు తీసుకోవాలండి. ఈ విధంగా సొరకాయని శుభ్రం చేసి పెట్టుకొని సొరకాయని కట్ చేసుకొని తురుముకోవాలి. మన కొబ్బరి తురిమినట్టు సొరకాయను కూడా తురుముకోవాలి. లేత సొరకాయ తీసుకోవాలి. సొరకాయకి ఇంకా సీడ్స్ కూడా పెద్దగా ఉండకుండా ఉండాలి. లేతవైతే టేస్ట్ బాగుంటుంది. సొరకాయని తురుముకున్నాను. సన్నగా సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి. క్యారెట్ కూడా 2 క్యారెట్స్ని తురుముకున్నాను. తురుముకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 10 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. అదే కప్పు మెజర్మెంటు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మెజర్మెంటు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకోవాలి. కొత్తిమీరని శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూను సాల్ట్, లేదంటే రుచికి సరిపోయినంత వేసుకోవాలి. నువ్వులు 1 టేబుల్ స్పూన్. కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే సొరకాయకి వాటర్ ఉంటుంది. అసలు వాటర్ వేయొద్దు, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఆయిల్గా ఉంటుంది. సొరకాయ గారెల కోసమని ఈ విధంగా కలుపుకోవాలి. సొరకాయని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా తిక్కగానే ఉండాలి. లూజ్గా ఉంటే గారెల షేప్ రావు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఈ విధంగా టిక్లీ షేప్లో ఒత్తుకొని వేయించుకోవాలి. సొరకాయ టిక్స్
టిక్లీ షేప్లో వేసుకోవాలి గారెలు రౌండ్గా. ప్యాన్లో సరిపోయినన్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొటేట్ చేసుకోవాలి గారెలు. అలా అయితే బాగా వేగుతాయి, కరకర అంటాయి, క్రిస్పీగా ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయి తీసుకోవాలి ప్లేట్లోకి. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలా అనిపిస్తుంది చూడ్డానికి, చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయి. పెట్టుకుని పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో వేసుకొని వేయించుకోవాలి. వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోవట్లేదు, చాలా తక్కువ ప్రాసెస్లోనే అయిపోతాయి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీవి. మినప్పప్పు, పెసరపప్పు, బఠానీ ఇలాంటి వీటి పప్పులతో కాకుండా ఇలాగా వెజిటబుల్తో సొరకాయతో గారెలు చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ గారెలు, సొరకాయ బుల్లెట్స్ రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే సొరకాయ కూర అంటేనే తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటున్నారు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. పెద్దవాళ్ళంటే ఈవినింగు చాయ్తోని తినడానికి బాగుంటాయి. చలికాలం వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి ఇలా వేడివేడి గారెలు చాయ్ పెట్టుకొని తింటే ఈవినింగు చాలా బాగుంటాయి. స్నాక్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో ఇంతవరకు సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.